తెలంగాణ మెగాస్టార్ విజయ్ దేవరకొండ. తెలంగాణ మెగాస్టార్ ఇది ఎక్కడికి కొత్తగా అంటే అట్లా అనుకుంటున్నారు, తెలంగాణ నుంచి వచ్చాడు కదా. అంత సీన్ విజయ్ దేవరకొండ జాతకంలో అంత పెద్ద సీన్ ఏం లేదండి. అది మరొక ఉదయ్ కిరణ్, ఆ పెద్ద తోపు జాతకం ఏం కాదు. అది ఏదో అది నడిచింది. ఆల్రెడీ మన వరల్డ్ ఫేమస్ లవర్తోని స్టార్ట్ అయింది. ఓకే, ఆల్రెడీ రెమ్యునరేషన్ రిటెన్షన్ పరిస్థితి. ఆల్రెడీ నేను చెప్పిన ఆయనకు అష్టమశని స్టార్ట్ అయింది జనవరి నుండి. సో చాలా భయంకరమైన స్టేజ్లోకి వెళ్తాడు. సో విజయ్ దేవరకొండ జాతకము అంటే పెద్ద హీరోతో కంపేర్ చేసే జాతకం కాదు. ఇవన్నీ గాలివాటానికి అంటే ఆయన్ని తొక్కేస్తున్నారని ఒక భావన. ఆయన దొక్కేసేంత సినిమా అంతవరకు ఉంది. ఎందుకు దొక్కుతారు? ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ ఉంది, దాన్ని ఏమన్నా ఆపినరా? థియేటర్లో ఆపినరా? లేకపోతే ఆయన దొక్కేసేంత సినిమా ఆయనకు లేదు ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఆయన ఏమనుకుంటూ నిన్నటి వరకు పేరు విజయ్ దేవరకొండ అని పెట్టుకుని మార్చుకుంటూ సాయి పెట్టుకుంటూ నౌ విజయ్ సాయి. ఓకే, ఆయన పేరు విజయ్ దేవరకొండ కాదు, విజయ్ సాయి హీరో పేరు మార్చుకున్నాడు. అంటే ఇంటి పేరు కనిపించొద్దని. దేవరకొండ అంటే ఒక కమ్యూనిటీని ప్రొజెక్ట్ చేస్తుంది అనే ఉద్దేశంతో చాలా మంది ఏమనుకుంటారు అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఏదో కేసీఆర్కు చుట్టామనో లేకుంటే ఇంకేదో అనుకుంటారు. బట్ నాకు తెలిసినంత వరకు అవన్నీ ఏం లేవు. అయితే జాతకంలోనైతే ఆయన పెద్ద తోపు స్టార్ అయ్యేంత లేదు. అది బండి ఎంత స్పీడ్గా వచ్చిందో అంత స్పీడ్గా మళ్ళీ వెనకకు పోయి పండే. లైక్ అరవింద్ స్వామి జాతకం, అరవింద్ స్వామి, కునాలు, అబ్బాసు, వీళ్ళందరూ ఎట్లా ఎంత స్పీడ్గా వచ్చిన ఇవన్నీ ఆ టైపు జాతకం ఇది. అంతే తప్ప ఇది పెద్ద లాంగ్ స్టాండింగ్లో ఇండస్ట్రీని వెళ్తారు అని చెప్పుకునే జాతకం అయితే కాదు. అష్టమిషన్ నడుస్తూ ఉంది. సో పెద్ద జాతకం అయితే కాదు. రైట్. పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి మళ్ళీ వచ్చాడు వెనక్కి, ఉంటాడా ఇండస్ట్రీలో? పవన్ కళ్యాణ్ గురించి నేను ఎప్పుడో చెప్పిన 2017 డిసెంబర్ 29 నాడు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన పవన్ కళ్యాణ్ సినిమాలు బంద్ చేస్తాడు అని. నేను చెప్పిన 20 రోజులకు సినిమాలు బంద్ చేసిన అన్నాడు. మళ్ళీ మన వచ్చి సినిమాలు చేస్తా అన్నాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సినిమాలు బంద్ చేసి మళ్ళీ రాజకీయం అంటాడు. మళ్ళీ రాజకీయం మళ్ళీ సినిమాలకు వస్తాడు. సో పవన్ కళ్యాణ్ మాటను పట్టించుకొని మాట్లాడేటువంటి పరిస్థితిలో నేను లేను. పవన్ కళ్యాణ్ మాటలను నేను నమ్మను. ఎందుకంటే ఆయన జాతకంలో ఒక మాట మీద నిలబడేటువంటి మనిషి కాదు. ఎందుకంటే ఆయన రెగ్యులర్గా మారుతూ ఉంటాడు. అదే చెప్పిన నేను. ఆయన మెంటాలిటీ చాలా డిఫరెంట్. పవన్ కళ్యాణ్ స్ట్రాటజీస్, మెంటాలిటీస్ అనేది ఒక రాజకీయ కుయుక్తులు తెలియనటువంటి మనిషి. అంటే ఆయనకు ఈ కుయుక్తులు, ఈ కువార్కాలు, అంటే ఈ కుళ్ళు కుతంత్రాలు తెలియనటువంటి మనిషి. ఏది వస్తే అది మాట్లాడతాడు. ఆయనకి ఏది అవసరం ఉంటే అది చేస్తాడు. ఇప్పుడు సినిమా అవసరం, ఆయనకు సినిమా చేస్తుండు. ఇది అయిపోయాక మళ్ళీ 4 రూపాయలు జోలబడ్డాయి అంటే మళ్ళీ రాజకీయం అంటాడు, మళ్ళీ సినిమాలకు వస్తాడు. జాతకం ఉత్తరాషాఢ నక్షత్రమే అట్లాంటి నక్షత్రము. ఉత్తరాషాఢ జాతకం వ్యయంలో గురువు ఉన్నాడు, జన్మ శని ఉన్నది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి జాతకంలో మళ్ళా రాజకీయం వైపు అంటే ఒక మాట మీద నిలబడే మనిషి కాదు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.